శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం. నా పేరు మోహిత కౌండిన్య. రేడియో ఖుషీలో తెలుగమ్మాయి అనే కార్యక్రమాన్ని రూపకల్పన చేసి మొట్టమొదటిసారి తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నంగా ఆ కార్యక్రమాన్ని రూపొందించిన వ్యాఖ్యాత్రిగా మీ అందరికీ పరిచయమే. ప్రస్తుతం నేను భారతదేశపు ప్రజా ప్రసార సేవా సాధనం ప్రసార భారతిలో ఆకాశవాణి వ్యాఖ్యాత్రిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ తెలుగు బ్రహ్మోత్సవాల సందర్భంగా మీ అందరినీ ఇలా పలకరించడం నాకెంతో ఆనందంగా ఉంది. ముందుగా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మారిషస్ తెలుగు భాషా కేంద్రానికి, మారిషస్ ప్రభుత్వానికి నా అభినందనలు. ఏ కార్యక్రమాన్నైనా విఘ్నేశ్వర పూజతో ప్రారంభించడం మన సాంప్రదాయం. అందుకే నా తెలుగు ప్రసంగాన్ని కూడా ఒక చక్కటి తెలుగు పాటతో ప్రారంభిస్తాను. చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొగసుల నడకల హంస హొయల బెళకు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, నన్నయ తిక్కన ఎర్రన పితికిన ఆవు పాల పొదుగు, చదువుల తల్లికి సుమధుర శైలికి పుట్టినిల్లు తెలుగు, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు. ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచించిన ఈ గీతం వింటూ ఉంటే నిజంగా పంచదార పాకంలో మునిగి తేలినట్టు ఉంది కదూ. అదే తెలుగు గొప్పదనం. కంచు మోగినట్లు కనకంబు మోగున, తెలుగు పలికినట్లు పరభాష పలుకున. నిజంగా ఇదే కారణం అయ్యుంటుంది. 200 ఏళ్ల క్రిందట తెలుగువారు మరుష దేశానికి వలస వచ్చినా వారి వారసులుగా మీరింకా తెలుగు పట్ల ఆకర్షితులవుతూ ఉన్నారు అంటే ఈ తీయందనమే కారణం. నిజమే కదూ. తెలుగు భాషే కాదు, లిపి కూడా ఎంతో అందమైనది. అంతర్జాతీయంగా కొరియన్ తర్వాత 2వ స్థానంలో ఉంది తెలుగు లిపి. దాదాపు మనం ఉచ్చరించే ప్రతి శబ్దానికి తెలుగులో అక్షరం ఉంది. తెలుగు వర్ణమాలలో మొత్తం చక్కటి గుండ్రటి అక్షరాలు 56. ఇవి అచ్చులు, హల్లులు అని 2 రకాలుగా ఉంటాయని మీ అందరికీ తెలిసిందే. ఇవే కాక పరుషములు, సరళములు, అనునాసికములు, మహాప్రాణములు, ఊష్మములు, అంత్యస్థములు, దంత్యములు, తాళవ్యములు అని కూడా అక్షరాలు ఎన్నో రకాలు. ఇక్కడ ఒక తమాషా చెప్తాను చూడండి. నాలుక అనండి. నాలుక ఎలా పలుకుతాం? నాలుకతో పలుకుతాం. అంటే నాలుకలో మొదటి అక్షరం నా. అది నాలుక అనే అవయవం గురించి చెప్పాలి అంటే ఆ అవయవంతోనే మనం దాన్ని ఉచ్చరిస్తాం. అలానే పెదవి అనండి. దేంతో చెప్తున్నాం? పెదవులతోనే చెప్తున్నాం. పెదవి. ముక్కు అనండి. ముక్కు. ము అనేది అనునాసికం. మా అక్షరం అనునాసికం కాబట్టి అంటే ముక్కుతో చెప్పే అక్షరం. దాన్ని మనం ముక్కుతోనే చెప్తున్నాం. దంతములు అనండి. దంతములు. దంతాల సహాయం లేకుండా ఆ పదాన్ని మనం పలకలేం. ఇది కేవలం తెలుగు భాషలోనే ఉన్న ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇలాంటివి తెలుగులో ఎన్నో ఉన్నాయి. అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టినట్టు ఏదో ప్రసంగం చెప్పడానికి వచ్చి ఇవన్నీ ఎందుకు చెప్తోంది మోహిత అనుకుంటున్నారా? తెలుగంటే మీకున్న ఇష్టం నాకు తెలుసు కాబట్టి, తెలుగంటే మీకున్న అభిమానం నాకు తెలుసు కాబట్టి, తెలుగు నేర్చుకోవాలని మీ తపన ఎంత ఉందో అది కూడా నాకు తెలుసు కాబట్టి ఈ విషయాలన్నీ మీతో పంచుకుంటున్నాను. ఇంకో రహస్యం కూడా చెప్తాను. అక్షరం అంటే మంత్రం. మంత్రం అంటే శబ్దం. మనం ఉచ్చరించే శబ్దం సరిగ్గా లేకపోతే ఆ మంత్రం సరిగ్గా పలకనట్టే. మీరు రామభజనలు, అన్నమయ్య సంకీర్తనలు, వెంకటేశ్వర స్తోత్రాలు చేస్తూ ఉంటారు కదా. మరి ఆ మంత్రాల్లోని శక్తి మనకు సరిగ్గా సమకూరాలంటే
మనం ఆ అక్షరాలను సరిగ్గా ఉచ్చరించాలి అన్నమాట. కాబట్టి సరిగ్గా ఉచ్చరించే విధానాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. అప్పుడే ఆ బీజాక్షరాల్లోని శక్తి మనకు అందుతుంది. అక్షరాన్ని సరిగ్గా పలికే తీరు తెలుసుకుంటే భాష తేలిగ్గా వంటబడుతుంది. తెలుగు నేర్చుకోవడానికి మీకు మరో రహస్యం కూడా చెప్తాను. సామెతలు నేర్చుకోవాలి. సామెతలు ఏ భాషకైనా పటుత్వాన్ని ఇస్తాయి. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారట. 200 ఏళ్ళు సావాసం చేసినా మీ మారిషస్లోని తెలుగు ప్రజలు ఇంకా తెలుగు ప్రజలుగానే ఉన్నారు అని అంటే అది నాకెంతో సంతోషదాయకం. ముఖ్యంగా మా భారతీయ తెలుగు వారందరికీ ఇది ఎంతో స్ఫూర్తిప్రదాయకం. నేర్చుకోవడం అనేది ఒకసారి జరిగేది కాదు. ఇది నిరంతర ప్రక్రియ. దీనికి చివరి దశ అంటూ ఏమీ ఉండదు. ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. నిత్య విద్యార్థులై ఉండాలి. వెనకటికి ఒక బడాయి కోరు ఉండేవాట. వాడికి అన్నీ తెలుసని బాగా పొగరనమాట. సరే, వీడి బడాయి సంగతి ఏంటో చూద్దామని ఒక ఆయన పిలిచి, ఒరే పంచపాండవులు ఎంతమందిరా అని అడిగట. మీకు తెలుసుగా పంచపాండవులు ఎంతమందో. పంచ అంటే 5, పాండవులు 5, వారినే పంచ పాండవులు అంటారు. సరే, ఈ బడాయి కోరుని పంచపాండవులు ఎంతమందిరా అని అడిగితే వాడన్నట్ట, పంచపాండవులు ఎంతమందో నాకెందుకు తెలీదు, మంచం కోళ్లలాగా 3 అని చెప్పి 2 వేళ్ళు చూపించబోయి 1 వేలు చూపించాట. అర్థమైందా? మంచం కోళ్ళు ఎన్ని ఉంటాయి? మంచం కోళ్ళు అంటే కాళ్ళు 4 ఉంటాయి. అవి వాడు 3 అని చెప్పాడు. ఆ 3 ఎలా చూపించాలో వాడికి తెలీదు. 2 అని చూపించబోయి చివరికి 1 వేలు చూపించాట. 1, 2, 3, 4, 5 ఈ అంకెలు తెలియక పాపం ఆ బడాయి కోరికి తల ప్రాణం తోకకొచ్చిందనమాట. హిందూ మహాసాగరంలో ముత్యం లాంటి ఒక దీవి మారిషస్. అక్కడ ముత్యాల్లాంటి తెలుగు పిల్లలు ఉన్నారని సంజీవ అన్నగారి ద్వారా నాకు తెలిసింది. మేము ఇక్కడ భారతదేశంలో సంస్కృతాన్ని దేవభాషగా ఎలా పరిగణిస్తామో అక్కడ మారిషస్లో మీరు తెలుగును అలా పరిగణిస్తారని తెలిసి నాకు చాలా ఆనందం కలిగింది. తెలుగువారి కట్టు, బొట్టు, జుట్టు, ఆచార వ్యవహారాలు, ఆహార విహారాలు, ముగ్గులు, రామభజన వంటివి అక్కడ ఇంకా సజీవంగా ఉన్నాయని తెలిసి నా మనసు ఆనందంతో పరవశించిపోయింది. తెలుగు సంభాషణ శక్తిని పెంపొందించడానికి సాయంత్రపు బడి ఎంతో దోహదపడుతుంది. తప్పకుండా మీ పిల్లల్ని తెలుగు కళా వైభవానికి చిన్నతనం నుంచే పరిచయం చేయండి. ఉదాహరణకి తెలుగువారికి పండుగ అనగానే 3 పాలు గుర్తొస్తాయి. ఏంటి అంటే పట్టుచీర, పూల జడ, పిండి వంట. నాగుపాము లాంటి పొడవాటి జడను బిర్రుగా బిళ్ళలుగా అల్లి చివరన కుప్పెలు తగిలించి ఆ జడకు పూలు చుడితే వచ్చే తెలుగుదనపు సొగసే వేరు. 16 అణాల ఆ తెలుగమ్మాయి ఎంత చూడముచ్చటగా ఉంటుంది. మారిషస్లో కూడా ఇలాంటి తెలుగు సాంప్రదాయాలను అక్కడి అమ్మాయిలు పాటిస్తున్నారు అని సంజీవ అన్నగారు నాకు చెప్పినప్పుడు నిజంగా చాలా సంతోషమైంది. ముగ్గులు, కోలాటం, ముగ్గులో గొబ్బెమ్మలు, రామభజనలు ఇవన్నీ తెలుగువారికే సొంతమైన సంస్కృతి. ఆ సంస్కృతికి మీ పిల్లలను తప్పకుండా పరిచయం చేయండి. మారిషస్ తెలుగు కోయిల సంజీవ నరసింహ అప్పడు మా అన్నగారు మారిషస్లోనే పుట్టి పెరిగిన మాతృభాషే శ్వాసగా జీవిస్తున్న తెలుగు వీరాభిమాని. ఆయన తెలుగు భాషా వికాసానికి చేస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయం. ఇంకో కొనియాడదగ్గ విషయం మారిషస్ ప్రభుత్వం తెలుగు భాష ఉన్నతికి చేస్తున్న సహాయం. ముఖ్యంగా ప్రధానమంత్రి, మంత్రి మండలిలోని ఇతర మంత్రులందరికీ కూడా ఈ సందర్భంగా నా ధన్యవాదాలు. ముదిగొండ వారన్నట్లు అల్లతి పెరతేనియల కన్న నామని తరి కొసరి కూసిన కోయిల కూత కన్నా జవరాలి ముద్దు మోవి కన్నా
తీయనైనదెయ్యది తీయనైనదెయ్యది అదే తెలుగు భాష అదే తెలుగు భాష రమ్యమైన భాష రతనాల భాష చిన్నారి నోట చిలుక పలుకు కవిగాయకుల నోట తేనెలొలుకు పలుకు పలుకున అమృతంబు చిలుకు జై తెలుగు తల్లి జై తెలుగు భాష జై తెలుగు తల్లి వరాల కల్పవల్లి. నాకు ఈ సువర్ణ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వస్తి.